దురభిమాన పాపములు అంటే ఏమిటో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. పాపం అంటే దేవుని మాట వినకపోవటమే, ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనమందరము బైబిల్ను చదివి పఠించి పరిశీలించి తెలుసుకున్నటువంటి ఒక నగ్న సత్యం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడని అర్థం. ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడు పాపము చేయుచున్నాడు. పాపము చేయుచున్న ప్రతి వాడు దేవుని మాటను మీరుతున్నాడని దైవ గ్రంథము మనకు ఘోషించి చెబుతుంది. అయితే ప్రియులారా, పాపాలలో పెద్ద పాపాలు, చిన్న పాపాలు అని మనుషులకే భేదాలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో పాపాలన్నీ ఒకే దృష్టితో దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక మంచి వచనాన్ని చదువుకొని అసలు పాపము మనము రిలక్టెంట్గా ఉన్నటువంటి కొన్ని సందర్భాలను, అలాంటి సందర్భాలలో ఒక మంచి సందర్భాన్ని నేను చూపెడతాను. ఈ వచనం చదివిన తర్వాత నేను పాపం చేయటం లేదు అని అనుకొనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి దండం పెడతాను. ఈ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదివితే మనం పాపము చేయుచున్నామా లేక మన పరిస్థితి ఎలాగుందో ఈ వచనం డిక్లేర్ చేస్తా. చూడండి, మంచి సర్టిఫికెట్ ఇస్తుంది మనకు మనమే. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. ప్రియులారా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుకొనుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్నాడు. చూడండి, ఇలాంటి భయంకరమైన పాపము నేను చేయకుండగా అది నాకు దూరం అగునుగాక అంటున్నాడు. ఒక ప్రవక్త, దేవుని సేవకుడు, దేవుని పిల్లలు పాపము అంటే ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి కత్తి తీసుకొని పొడిచి చంపటం, మర్డర్ చేయటం పాపం అనుకుంటున్నాడు. లేదా ఒక బ్యాంకును కాజేయటం, లేదా రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక వ్యక్తి చేతిలో లేకపోతే జేబులో ఉన్నటువంటి డబ్బును కొట్టేయటం కానీ పాపం అనుకుంటున్నాడు. దొంగతనం పాపం అనుకుంటున్నాడు. ఇంకొకటి వ్యభిచారం చేసి దొరికితే నేను పాపం చేసిన వాడనుగా సమాజం ఎదుట కనబడుతున్నానని అనుకుంటాడు. ప్రధానమైనటువంటి మానవుల దృష్టిలో అతి పెద్ద పాపాలుగా ఈ 3 కనబడతాయి: దొంగతనము, వ్యభిచారము, హత్య, నరహత్య. ఈ 3 కార్యక్రమాలు నేను చేయటం లేదు కాబట్టి నేను పాపం చేయటం లేదు అని అనుకుంటాడు ఒక సగటు మనిషి, సామాన్యమైన వ్యక్తి. నేను ఏ పాపం చేయటం లేదని అనుకుంటాడు. కానీ ఈ పాపాలు ఇవి పెద్దవైతే మనిషి తనకు తెలియకుండగానే చేయుచున్న పాపాలనే దురభిమాన పాపాలు అని అంటారండి. దురభిమాన పాపాలు తనకు తెలియకుండగా తాను చేస్తున్నటువంటి పనిలో లోపాలు దేవుని దృష్టికి కనబడతాయి. అవి దురభిమాన పాపాల కిందికి లెక్క కడతాడు. ఉదాహరణ, దేవుని సేవకుడు లేదా దేవుని నమ్మినటువంటి పిల్లలు, క్రైస్తవులు
దేవుని పిల్లల కోసము ప్రార్థన చేయాలి. అందుకనే మనం అంటుంటాం, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు ఎలాగున్నారంటే దేవుడి దయ వలన మీ ప్రార్థన వలన బాగున్నానండి అని అంటాం. అంటే ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటారా? అవును. అలాగ చేసుకోకపోతే దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని ఒక సమూయేలు ప్రవక్త పాపము గూర్చి అది నాలో ఎలా సంభవిస్తుందో దాని మూలాలను చెప్పాడండి. అంటే దేవుని నమ్మిన పిల్లలు దేవునితో ప్రార్థనలో ఏకీభవించాలా? అవును. అందుకని అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము, ఇశ్రాయేలుల గురించి చెబుతున్నాడు, నా మట్టుకు నేను, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. అలాగే మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన, ఒకవేళ ఒక సేవకుడు ప్రార్థన చేయటం మానేశాడు అని అంటే అది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని అంటున్నాడు. ప్రార్థన చేయకుండగా తన పిల్లల కొరకు దేవునికి ప్రార్థన చేయకుండగా ఉండటం అనేటువంటిది పాపము కిందికి పనిగారింపబడుతుందన్న సంగతి ఎంతమంది క్రైస్తవులకు తెలుసు చెప్పండి? ఎంతమంది సేవకులకు తెలుసు? ఒక సేవకుడు, ఒక ప్రవక్త చిన్ననాట నుండి, పాలు మరచిన నాట నుండి దేవుని సన్నిధిలో భయభక్తులతో పెరిగి దేవుని మనసు తెలుసుకొని దేవుని సన్నిధిలో యాచకుడిగా, అర్చకుడిగా, ప్రవక్తగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలీయుల జనాంగానికి న్యాయాధిపతిగా కూడా బరువు బాధ్యతలను భుజాన వేసుకొని ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉంటూ, ఆ న్యాయాధిపతి, ఆ ప్రవక్త, దేవుని కుమారుడు, దేవుని ప్రజల నిమిత్తము, వారి యోగక్షేమం నిమిత్తము, వారి యొక్క జీవిత విధానం గురించి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎలాగ ఉంటున్నారో, వాళ్ళ జీవన సరళిని, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ దేవునికి చెప్పాలండి ఒక సేవకుడిగా. దేవుని నమ్మిన పిల్లలు తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఆ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పరా? పిల్లల గురించి మాకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారే తప్ప, పలానా వారికి రోగాలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని దేవుడికి మనం విన్నమించుకుంటున్నామే. కానీ మన జీవితం ఎలాగుందో ఒక్కసారైనా చెప్పగలుగుతున్నారా? నా మట్టుకు నేను ప్రార్థన చేసుకొని, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటున్నాడా? లేదు. అలాగ ఉంటే నేను పాపం చేయనివాడిగా ఉంటాను. కానీ దేవుని ప్రజల యోగక్షేమాల నిమిత్తము దేవునికి ప్రార్థన చేయకపోవటం అనేది, లేదా ప్రార్థన చేయటం మానేయటం అనేటువంటిది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని, ఇలాంటి జీవితం నాకు వద్దు, ఇలాంటి సంఘటన నా జీవితంలో చోటు చేసుకోకూడదుగాక అంటని ఒక సేవకుడు నోట నుండి వచ్చినటువంటి పాపానికి ప్రారంభం మాట ప్రార్థన చేయకుండా ఉండటం అనేటువంటిది, దేవుడు ప్రారంభంలో ఆదాము తనకు మనవడు పుట్టినప్పుడు, తన కుమారునికి కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించాడు. దేవుని వలన మేలు పొందుతూ, దేవుని వలన బ్రతుకుతూ, దేవుని వలన జీవిస్తూ, ఆ దేవునికి కావలసినవన్నీ మనము మొరపెట్టి తీసుకుంటున్నప్పుడు దేవుని యొద్ద మన భక్తి జీవితం గురించి దేవుడి దగ్గర మొరపెట్టకూడదా? నేను పాపం చేస్తున్నానా, చెయ్యట్లేదా? నేను భక్తిగా ఉన్నానా, భక్తిగా లేనా? నా నోట నుంచి వచ్చిన మాటలు, నా నాలుక నుండి వచ్చిన మాటలు, నా నాలుక పలికిన మాటల వలన నేను ఏదైనా పాపాన్ని మూట కట్టుకున్నానా? ఇవెవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ప్రపంచంలో ప్రతి మనిషి మనుగడ భూమి మీద సాగాలంటే అత్యవసరంగా కావలసింది మనిషికి వాయువు, జీవవాయువు, ఆక్సిజన్ కావాలి. ఈరోజు హాస్పిటల్లో ఆక్సిజన్ లేక
గోడు అంటున్నారు, ఊపిరి విడిచిపెట్టి చచ్చిపోతున్నారు. ఆక్సిజన్ కావాలి. మనిషి ప్రాణంతో ఉండాలంటే శరీరంలో రక్తము ఉన్న రక్తములో ఆక్సిజన్ ఉండాలి, బ్లడ్లో ఆక్సిజన్ ఉండాలి. బ్లడ్ ఉంటే సరిపోదు, ప్రాణం, రక్తం అంటేనే ప్రాణం. ప్రాణానికి ఊపిరి కావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా. ఆలోచించండి. మరి ఆక్సిజన్ దేవుడు పెట్టలేదా? రోజు ఊపిరి పీల్చుకుంటూ బ్రతుకుతున్న ప్రతి మనిషి లేవగానే తెల్లవార్లు కళ్ళు తెరిచి లేచి మోకాళ్ళుని దేవునికి, తండ్రి మరొక దినాన్ని నాకు ప్రసాదించావు, ఈ దినము నీ మాటలతో నేను కాలాన్ని గడపాలి, నీ సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలని ఎవరైనా అనుకొని బ్రతుకుతున్నారా? ఎంతమంది అలాగున్నారు? ఆలోచించండి. ఇక లేచిన తర్వాత తిండికి ప్రారంభిస్తాడు. తాగటం తినటం తిరగటం. తిరగాలంటే తినాలి, తాగాలి. ఈ తాగేటప్పుడు కూడా దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసండి? ఇదే కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. దేవునికి ప్రార్థన చెయ్యక ఆహారం మింగుతున్నారంటండి, దిగమింగుతున్నారటండి, బాగా గట్టిగా తినేస్తున్నారట. కానీ ఈ తిండి పెడుతున్న దేవునికి కృతజ్ఞత తండ్రి అని ఒక మాట అనటం లేదట. మింగుతున్న ఆహారం కలగజేసిన దేవునికి ఈ ఆహారం ఎవరు చేశారు? కళ్ళు మూసుకొని కన్న తండ్రికి ఒక్క మాట థ్యాంక్స్ అని చెప్పలేరా? ప్రార్థన చెయ్యకపోవటమే తప్పు, పాపముగా పరిగణిస్తే పాపము తావేని ప్రార్థన చేయకుండగా దిగమింగుతున్నారట. దేవుడు చూడండి ఎంత కోపం ఉంటే ఈ మాట అంటాడండి. తింటున్న వాడిని అలాగ చూస్తుంటాం. పని బాట లేకుండా తిని ఊరి మీద ఆంబోతులా తిరిగి వచ్చేవాడు మళ్ళీ ఆకలి కాగానే అమ్మా అన్నం పెట్టమనగానే తల్లి కడుపు చూస్తుంది కదా, ఎంత మూర్ఖుడికైనా ఇంత అన్నం పెడుతుంది. ఏమండి, అన్నం పెడుతుంది. శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కొని మట్టం వేసుకొని ఎంత డిసిప్లిన్గా కూర్చుంటాడండి భోజనం ముందు. డిసిప్లిన్గా చక్కగా పీట వేసుకొని మట్టం వేసుకొని చక్కగా మళ్ళీ తింటున్నప్పుడు గొంతు పడుతుందేమో, ఏమండి స్వరం పడుతుందేమో అని గ్లాస్ మంచినీళ్ళు కూడా చక్కగా పెట్టుకుంటాడు. చేతిలో చక్కగా పట్టుకునేటువంటి గ్లాస్ డిజైన్ ఎలా ఉంటుంది, బాటలు మంచివి ముందు పెట్టుకొని తింటాడు. అమ్మకైనా థ్యాంక్స్ చెప్పాడా? రుచిగా ఉందమ్మా, నా ఆకలిని తీర్చావని తల్లికైనా కృతజ్ఞత చెప్పాడా? పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత నువ్వు నాకు ఏం చేసావని అడుగుతుంటారు పిల్లలు. ఆ తల్లులు ఆ తండ్రులు ఏం చెప్తారు? మేమేమీ చేయకుండా ఇంత పెద్దవాడవయ్యావరా అంటుంటారు. ఈ తల్లిదండ్రులనే ప్రశ్నిస్తున్న ఈ మనిషి తీరగా తిని ఆంబోతులా ఊరి మీద తిరుగుతూ కానీ పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పలేని వాడు కడుపు నిండా అన్నం తింటూ పొట్ట ఎలాగుంటుందండి, కొండలా పెరిగిపోతుంటుంది. ఏమి నింపుతుంటాడు? ఏది పడితే అది లోపల దోసేయటమే. ప్రార్థన చేయకుండా తింటున్నాడంటే, ప్రార్థన చేయకుండా తింటున్నాడు అంటే రాయబడి ఉందా? ప్రార్థన చేయకుండా ఆహారమును మింగుతున్నాడట. చూసారా, మింగుతున్నాడంటని దేవుడు రాయించాడట. మింగుతున్నాడు. ఎందుకంటే దింపాలి కదా లోపలికి, నాలుకతో లోపలికి నెట్టేస్తుంటాడు బలవంతంగా ఇంత ముద్ద పెట్టేసేసి. అవండి, నాలుక తిప్పటానికి సరిగ్గా రాకపోతే నీళ్ళు పోసేస్తాడు, గ్రైండ్లో నీళ్లు పోసేసి మిక్సీ తిప్పినట్టు. శుభ్రంగా తింటున్నాడు కదండి. ప్రార్థన చేయకుండా ఆహారము మింగుచున్నారు అని రాయబడిందంటే దేవుడు ఈ మనుషులను ఏ విషయంలో పాపులుగా తీర్చిదిద్దుతున్నాడో మీరు ఆలోచించండి. మీరు మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కృతజ్ఞత లేకుండా ఇంత అన్నం తింటే చాలండి. ఒక బిస్కెట్ తిన్నా, ఒక గుక్కెడు మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకొని ఉన్న పానం సేద తీర్చుకుంటున్నాడు అని అంటే కృతజ్ఞత ఉందా? అదే అంటున్నాడు. మళ్ళీ చూద్దాం.
దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగుతున్నారు. ఆహారము ఏమంటే ప్రార్థన చేయకుండగా ఆహారము తినేవాడిని పాపాత్ముడు అంటున్నాడు. అలాగే తన ప్రజలను కూడా మింగుతున్నారు అని అంటున్నాడు. దేవుని ప్రజలను బ్రతకనివ్వటం లేదు. బ్రతకడానికి తింటున్న ఆహారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత లేదు. పాపాత్మలతో నిండిపోయిందండి, పాపాలతో నిండిపోయిందండి. ఎన్ని రకాల పాపాలు అని అంటే, కనీసం భోజనం చేసేటప్పుడైనా అన్యజనులైనా కనీసం ఇంత అన్నం పెట్టేసుకొని కళ్ళకు అద్దుకుంటారండి. ఎలాగనేసేసి ఒక ముద్ద దేవుడికి కూడా ఒక ప్లేట్లో పెట్టి శుభ్రంగా తింటారండి. కానీ దేవుడిని నమ్మిన పిల్లలు ఇశ్రాయేలుకే కదండి వాక్యం రాసి చెప్పింది. ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు రాయించింది దేవుడి పిల్లలకే కదా, ఇశ్రాయేలీలకే కదా. ఆ ఇశ్రాయేలీలు ఎలాగ భోజనం చేస్తారంటే ప్రార్థన చేయకుండగా భోజనం చేస్తున్నారని. దేవుడు ప్రార్థన ఏమంటే భోజనం చేయుచుండగా కూడా చూస్తాడంటే, అవును నిన్ను చూస్తూనే ఉంటాడు, ఆయనకు పనేం లేదు నిన్ను చూడడమే. మనం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు ఉన్నారా, చిన్నపిల్లల్ని కనిపెట్టుకుంటూ కూర్చుంటామండి. పడుకున్నా వాళ్ళ ఓ కంట కనిపెడుతూనే ఉంటాం. కిచెన్లో పని చేసుకున్నా తల్లి తన పిల్లల మీదనే ధ్యాస. ఎటుపోయినా తన పిల్లలు ఎలాగున్నారు, స్కూల్కి వెళ్ళిపోయినా ఇంటికి రాలేదు, టైం మీద రాలేదని పడిగాపులు కాస్తూ రోడ్డు మీదకి టైము అయినా ఇంకా రావటం లేదని ఒక తల్లి ఎంత బాధపడుతుందండి. కన్నా పిల్లల మీద తల్లిదండ్రుల మనసు ఇంతగా క్షణం తీరిక లేకుండా పిల్లల మీదనే మనసు పెట్టుకొని ఉంటే దేవుడు మనల్ని చూడకుండా ఉంటాడా? చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూస్తున్నాడు, ఏం చేస్తున్నావో చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావో చూస్తున్నాడు, సమస్తమును చూస్తున్నాడు. తింటున్నప్పుడు కనీసము ఒక్క మాట కృతజ్ఞత చెప్పకుండా కూడా ఎలా మింగుతున్నాడు చూడండి అని అంటున్నాడు. అని అంటే పాపం అండి, పాపం అంటే ఏదో అనుకోకండి. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమేనా? అవును. ఈ పాపము మీకు పెద్దలుగా లెక్కల్లోనికి రాలేదు ఇప్పటి వరకు మీకు లెక్కల్లో లేని పాపం ప్రార్థన చేయకుండా ఉండటం. తెలుసో తెలియకుండా చాలామంది ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయినా ప్రార్థన. ఓ మీటింగ్కి వెళ్ళిపోతున్నా ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు అండి అంటుంటారు. మరీలు ఎక్కువగా ప్రార్థనను మరీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు దానికి విలువ ఉందో అంతవరకు ఉంచాలి, తెగేదాకా లాగకూడదు. మళ్ళీ మీటింగ్కి వెళ్తూ ప్రార్థనకి వెళ్తున్నామని అంటారు. ప్రార్థనకే కూర్చోమనలేదు, పని తర్వాత ప్రార్థన చేసావా, పనిలోనికి వెళ్ళు. పని పూర్తి చేసావా, కృతజ్ఞతగా మళ్ళీ పని పూర్తయిపోయింది తండ్రి అని ప్రార్థన చేయి. యేసుప్రభు అలాగే చేశాడు, అపోస్తులు అలాగే చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు, పనిలోనికి వెళ్ళిపోయారు, పని పూర్తి చేశారు. పని పూర్తి చేశామని కృతజ్ఞతగా దేవుడికి విన్నమించుకున్నారు, ఇచ్చిన పని పూర్తి చేశామని. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన అప్పుడు ఏమన్నాడు? తండ్రి, ఇదిగో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నీ గ్రంథపు చుట్టలో రాసుకున్న దాని ప్రకారం చేయుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. వచ్చినప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. పూర్తి చేసిన తర్వాత ఇదిగో చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి ఉన్నాను, సమాప్తమైనదని చెప్పి దేవునికి కృతజ్ఞతగా మెమొరండం అప్పగించుకున్నాడు కదా. ఈరోజు మనిషి పాపం అంటే ఏదో అనుకోకండి. ప్రార్థన చేయకపోవటం, అది దేవుని పిల్లల కొరకు కూడా చేయకపోవటం. అందుకనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి అని ఎందుకు చెబుతాం? ప్రార్థనతో ఎందుకు ఆరంభిస్తాము? ప్రార్థనతో ఎందుకు ముగించుకుంటాం? ప్రార్థనకున్న ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు గుర్తిస్తుందా? ప్రార్థన అంటున్న వాళ్ళు సైతము ఒకప్పుడు తినే సమయానికి మింగటం ఆవేశం ఎక్కువైపోయి, ఆకలి మీద ఆవేశం ఎక్కువైపోయి ప్రార్థన చేయకుండా తినే సందర్భాలు ఎంతమందికి లేవండి? ఒక్కొక్కసారి ఆకలి ఎక్కువైపోతే రుచి చూద్దామని అంటారు. ప్రార్థన చేసి రుచి చూస్తారా ఏంటిది వండేటప్పుడు? శుభ్రంగా నాకేయటమే,
ఉడికిందా ఉడకలేదా ముక్కలు తినేయటమే, లాస్ట్లో ఉడకని ముక్కలే ఉంచుతారు, ఇంకా ఉడకట్లేదని అంటుంటారు. గ్రేవీ చేసి ఎముకలను వేస్తుంటారు. ఆలోచించండి ప్రియులారా. అయితే ఈ దురభిమాన పాపాలు ఇప్పుడు ఆలోచిద్దామండి. పాపము అంటే ఏంటిదో చెప్పాను, పాపం ఎలా జరుగుతుందో, ఎలాగ చేస్తున్నామో ప్రారంభపు సంగతులు చెప్పాను మీకు. ఇప్పుడు దురభిమాన పాపము, ఈ దురభిమానము అని, దురభిమాన పాపాలని, అభిమానముతో కూడిన పాపాలు, దురభిమానముతో కూడిన పాపాలు ఉంటాయా? ఆశ ఉంటుంది, దురాశ ఉంటుంది. ఏమండి? అభిమానం ఉంటుంది, దురభిమానం ఉంటుంది. మరి దురభిమాన పాపం, ఈ దురభిమాన పాపం అంటే ఏంటిది? ఈ దురభిమాన పాపాలకు అలవాటు పడిన మానవ జీవితం చివరి దశకి ఎక్కడికి చేరిపోతుందో ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి. ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం మనం, కానీ దేవుడు టేక్ ఇట్ ఈజీ తీసుకోడు. ఎందుకంటే ప్రతిదీ ఆయనకు లెక్క ఉంటుంది, ప్రతి దానిని ఆయన కనిపెడుతున్నాడు. ఆలోచిద్దాం ప్రియులారా. దురభిమాన పాపం, దీని గురించి ప్రపంచానికి తెలియని మహాజ్ఞానం బైబిల్లో దేవుడు రాయించాడండి, రాయించాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము, ఇందాక మనం లేఖన భాగంలో చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. దురభిమాన పాపములలో, దురభిమాన పాపాలు ఒకటి కాదు రెండు కాదు, దురభిమాన పాపము కాదు, దురభిమాన పాపములలో అన్నాడు. చూడండి, దురభిమాన పాపాలు అంటే ఒకటి కాదు రెండు కాదు, మనకు లెక్క లేకుండా ఉన్నటువంటి పాపాల చిట్ట అని అర్థం. మన దృష్టికి అసలుకి ఇది పాపమే కాదు అని కల్లో కూడా ఊహించినటువంటి కొన్ని సందర్భాలు మీకు చెబుతాను. ఇది ఆ పాపము అని అనుకుంటారు. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఆ దురభిమాన పాపములు నన్ను ఏలకుండా చూడమంటున్నాడు. చూడండి, దురభిమాన పాపములు నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చెయ్యకుండా నిందారహితుడు నగుదును. ద్రోహము, అధిక ద్రోహము. ఏమండి? ద్రోహం, దురభిమాన పాపాలలో ఒకటి దేవుడే బయట పెట్టించాడు, రాయటంలో చెప్పటంలో. ద్రోహం కూడానండి. ద్రోహం చేయట్లేదా? ద్రోహంలో నమ్మక ద్రోహం ఉంటుంది. నమ్మించి చెయ్యటం, మన భాషలో అనుకుంటాం గొప్ప చెయ్యిచ్చాడండి, పెద్ద చెయ్యిచ్చాడంటారా, చెయ్యకురోయ్ అని అంటుంటారు. చెయ్యి ఇచ్చిన వారిని చూసి చెయ్యిచ్చాడు కదా అని అంటుంటారు. అంటే ద్రోహం అండి. ద్రోహం, తలపెట్టడం, ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం, మాట ఇచ్చి తప్పటం, ఇవన్నీ దురభిమాన పాపాల బుట్టలోని చెట్టండి ఇదంతా. ఏమండి? దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమాన పాపాలలో పడకుండగా అంటే తన ప్రజల కొరకు ప్రార్థన చేయకుండా ఉండటం ఒక సేవకుడు చేసే పాపమట. దురభిమాన పాపములలో పడకుండగా నీ సేవకుని నన్ను ఆపు. అలాంటి పాపాలను ఆపు తండ్రి అంటే జ్ఞానోదయం కలగజేయమంటున్నాడు. అయ్యో, ప్రార్థన చేయకుండగా, సంఘం గురించి ప్రార్థన చేయకుండగా, సంఘ యోగక్షేమాల గురించి మాట్లాడుకోకుండగా కాలం గడిపేయటం అనేది వంటిది ఒక సేవకునికి అది పాపంగా పరిగణింపబడుతుందట. అందుకనే సేవకులకు ఎక్కువగా విశ్వాసులు మా కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు రిక్వెస్ట్ చేస్తారు? వాళ్ళ రిక్వెస్ట్ను తొంగలు తొక్కాడు అనుకోండి, దేవుని దృష్టిలో ఒక పాపిగా నిలబెట్టబడతాడు, దురభిమాన పాపాలలో పడిపోయిన వాడుగా ఉంటాడు. అందుకనే దురభిమాన పాపములలో పడకుండగా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అంటున్నాడు. ఏ దురాశ నాలో ఉండటానికి వీల్లేదు, ఏ ద్రోహము, అపనమ్మకము
ఇవేవి నాలో ఉండకుండా నీవే నన్ను కాపాడుము అని దేవునిని ప్రాధేయపడుతున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. చూడండి, ఇది దావీదు గారు రాసిన కీర్తన కదండి. దావీదు గారు రాసిన కీర్తన కదా. ప్రధాన గాయకుడు మరి పాట పాడుతున్నాడు. తన జీవితంలో జరిగినటువంటి పొరపాట్లను వాటన్నింటినీ లెక్క పెట్టుకుంటూ నీ సేవకు నేను దురభిమాన పాపములలో పడకుండగా చూడండి, ఆ పాపాలు నన్ను ఏలనీయకుమని, ఆ పాపములు నేను పడిపోకుండగా నన్ను కాపాడమని, నన్ను ఆపుమని. అంటే దురాభిమాన పాపాలు చేయటానికి పరుగులు తీస్తున్న వీళ్ళందరినీ, ఈ పరుగులను తీస్తున్నటువంటి వీళ్ళని కాళ్ళను కొట్టాలంటే ఆపాలంటే కాళ్ళను ఎరగొట్టాలి. పాపాలు చేయటానికి పరిగెడుతున్న వారిని ఆపాలి. దేవుడు నన్ను ఆపమని దేవుని మొరపెడుతున్నాడు ఒక సేవకుడు. అవండి, ఈ దురభిమానాల చిట్ట కూడా 12వ వచనంలో కనబడుతుంది. చూడండి, 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనవాలుగా వాడేవాడు అంటే దురభిమాన పాపాల గురించి రాస్తున్నాడు. తన పొరపాటున అన్నాని, పొరపాటున మాట్లాడానని, పొరపాటున చూశానని, అన్నీ పొరపాటే అంటే చిన్నవి చినుకు పోయి పెద్ద వర్షం ఎలాగవుతుందో చిన్నవేనండి. చిన్న పొరపాట్లే ఇవి, చిన్న పొరపాట్లే. ప్రార్థన చేయకపోవటం కూడా పాపం కిందికే పరిగణిస్తున్నాడు దేవుడు అని అంటే ఇక పొరపాట్లను ఊరుకుంటాడా? తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. చూడండి, నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. రహస్యంగా చేసే పాపాలు, బహిరంగంగా చేసే పాపాలు, పొరపాటున అందరి ముందు చేసే పొరపాట్లు, ఇవన్నీ ఏంటనుకుంటున్నారండి? దురభిమాన పాపాలు. అందుకని ఈ దురభిమానాలు తెలియకుండా చేసినటువంటి పొరపాట్లు దేవుని సన్నిధికి రావటం మానేశారా? పొరపాటే కదా. దేవుని సన్నిధిలో కూర్చుండి కొనకటం పొరపాటనే కదా. పొరపాటే. వాక్యం వినకపోవటం పొరపాటేనా? అవును. వినటానికి వచ్చి వినకపోవటం కూడా పొరపాటేనా? అవును. కొంతమందికి ఒకసారి చెబితే వినరు, చెప్పినప్పుడు ముందే ఉంటారు. రెండవసారి ఏం చెప్పాను గుర్తుకుంది కదంటే, ఏం చెప్పారని మరొకసారి చెప్పండి అంటుంటా. అంటే ముందు చెప్పిన దాన్ని వినరా? వినలేదు. పొరపాటు అయిందండి. అసలు ఏంటో మనసులో ఏదో ఉంది, ఏదో ఆలోచించుకుంటున్నాను, నీ మాట మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను, పొరపాటు అయింది, మరొకసారి చెప్పండి. రిక్వెస్ట్ చేసి మరలా చెప్పించుకుంటాం. దేవుని సన్నిధిలో పోయిన వారం చెప్పాను, తన సేవకుని యొద్దకట తన ప్రజలను రావలసిన విధంగానే రప్పిస్తాడట, తన సేవకుడి మాట వినదగిన విధంగానే వినిపిస్తాడట. వింటున్నారు కానీ వచ్చి విన్నదాని ప్రకారంగా నడుచుకోవటం లేదంటే దురభిమాన పాపాలే కదండి. సంఘానికి వచ్చి వింటున్న వాళ్ళందరూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే కుటుంబాలు ఎందుకు బాగుపడవంటే? మీ పిల్లలు చూసి దేవుడు ఎందుకు పొంగిపోడు? మీ కుటుంబాలను చూసి దేవుడు ఎంతగా ఆనందిస్తున్నాడు. ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని దేవుడు చెప్పుకుంటున్నప్పుడు ఈరోజు ఎవరి దేవుడనని చెప్పుకోగలుగుతున్నాడండి? నా కుమారుని నామమును ధరించుకున్న క్రైస్తవులకు తండ్రినని, నా కుమారుడు నేను తండ్రినని పరిచయం చేసిన నా పిల్లలు అంటని అనుకునేటట్టుగా ఉన్నారా చెప్పండి? పిలిస్తే వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. మరి విన్నదాని ప్రకారంగా నడుచుకుంటున్నారంటే రిజల్ట్ 0. పిలిచినారు, ఎవడో వచ్చాడు అనుకోండి, పనికి మాలినోడు ఇంటికి,
ఇంకంతే సంగతులు. ఆ సాకు. ఇది దురాభిమాన పాపాలలో మీరు పడటం లేదా? దురాభిమాన పాపాలు మిమ్మల్ని ఏలటం లేదా? దురాభిమాన పాపాలలో పడుతూ పరిగెట్టడం లేదా? మిమ్మల్ని ఎవరు ఆపుతారు? దురాభిమాన పాపాలు పొరపాట్లే అని, ఈ పొరపాట్లలో ఆశ ఉంటుంది, దురాశ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది. అతిక్రమం క్రమాన్ని విడిచి తిరగటమే అతిక్రమం అయితే అక్రమము అన్నాడు దాన్నే. అక్రమము చేయువారు దురభిమాన పాపాలలో పడిన వాళ్ళు, దురభిమాన పాపాలలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా ఏమంటున్నాడని మనం ఆలోచిస్తే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటండి. ఎంత సులువుగా పెడుతుందంటండి. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే పొరపాట్లు చేసిన ఈ పొరపాట్లే సులువుగా నిన్ను చిక్కులో పడేస్తాయి. ఈ పొరపాట్లు ఈ సులువుగా నిన్ను చిక్కుల్లో పెడుతున్నాయి. ఈ పొరపాటే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిన్ను చిక్కుల్లో పెట్టే పాపంగా మారిపోతుందన్న సంగతి ఎంతమందికి తెలుసండి? సులువుగా చిక్కులు పెట్టి పాపము అన్నాడు. ఏంటా పాపం అంటే పొరపాట్లండి. ఎన్ని పొరపాట్లు లెక్క కట్టుకోండి. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు 12 గంటలు ఇంకా ఓవర్గానే నేను మేల్కొని ఉంటారు. తెల్లవారులు 5 గంటల నుంచి నేను మేల్కొని రాత్రి సెల్ ఫోన్ 12 వరకు పట్టుకొనే ఉంటారు. ఏమండి, మీ స్టేటస్లు ఏవేవో పెట్టుకుంటారు, వాక్యం పెట్టుకుంటున్నారండి. మీ కొరకు కష్టపడి ప్రసంగాలు తీసి చక్కగా ప్రతి వారం చెబుతుంటే ఎంతమంది మీ స్టేటస్లో దేవుని వాక్యాన్ని పెట్టుకోగలుగుతున్నారు? ఏవేవో బొమ్మలు పెట్టేస్తారు, ఏటేటో చేసేస్తుంటారు. ఆలోచించండి. ప్రతిరోజు చూస్తుంటాను, అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేస్తుంటాను. ఈ వారంలో చెప్పిన పాఠాన్ని ఎంతమంది ప్రతిరోజు తన స్టేటస్ చూపించుకుంటున్నారు కదా. నీ స్టేటస్ చూపించుకుంటున్నప్పుడు నీ స్టేటస్లో దేవుని స్టేటస్ కనబడుతుందా? ఒక పాఠం నీ స్టేటస్లో చూసిన వారు నేర్చుకోగలుగుతున్నారా? ఎంతమంది దురభిమాన పాపాలలో పడుతున్నారు? సులువుగా చిక్కులబెట్టు పాపం విని మోసపోవటం కూడా దురభిమాన పాపములో పడిపోయిన వారి కిందికి లెక్క. మీకు లెక్క లేదు. మరలా దేవుడికి మళ్ళీ ఒక డ్యూటీ వేస్తుంటారు ఎక్స్ట్రా. వాక్యం విన్నాం, సాతానుడు వచ్చి ఎత్తుకుపోకుండా నువ్వే జాగ్రత్తగా, అంటే మళ్ళీ ఆయన్నే కాపలి కాయాలనా? మరి నువ్వేం చేస్తావు? ఊరి మీద తిరుగుతావా? వాక్యం వినటమే చేత కాదు, విన్నా నీ హృదయంలో పడిపోతుంది. ఏదో అతి కష్టంగా నేను హృదయంలో నాటాను అనుకోండి దేవుని మాట, మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నారా? మళ్ళీ దేవుడికి డ్యూటీ వేస్తారు, డే అండ్ నైట్ డ్యూటీ. మళ్ళీ మీకు మీ బెడ్ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఆయన సెక్యూరిటీ ఫోర్స్ ఉండాలనుకుంటున్నారు. మరి మీ జీవితం దురాభిమాన పాపాలలో పడకుండా పవిత్రంగా ఉందా? ఆలోచించండి. దురభిమాన పాపాలు, సులువుగా చిక్కుల పెట్టు పాపాలు, పొరపాట్లు. ఇందులో చిన్న పొరపాటు మొదలుకొని పెద్ద పొరపాటు, పొరపాటున ఒక్క మాట నాలిక జారిందనుకోండి. ఇందాక మనం కీర్తనల గ్రంథం చదివాం కదా, 121 కీర్తన, 120 కీర్తన చూడండి. మీకు దురభిమాన పాపాల చెట్టను మీకు బట్టబయలు అవుతుంది చూడండి. నా శ్రమలో యెహోవాకు మొరపెడితిని,
ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా చూసారా, యెహోవా అబద్ధములాడు పెదవులు. అబద్ధములాడుతుందంటే దురభిమాన పాపం. ఏంటంటే అబద్ధం ఆడటానికి ఏంటి ఆశ? అబద్ధం ఆడితే ఏంటి బెనిఫిట్? అబద్ధం ఆడకపోతే ఏంటి నష్టం? దురభిమాన పాపం అండి, పొరపాటండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అండి అది. అబద్ధమా? అబద్ధం ఆడిన వాడిని పరలోకంలో ఎవరినైనా చూడగలుగుతారా? ఈ విశ్వాసుల జాబితాల్లో చేరినటువంటి భక్తులు ఉన్నారు. వారిలో ఎవరైనా అబద్ధం ఆడినట్టుగా మనం చూపించగలమా? లేదండి. అబద్ధికులు పరలోక రాజ్యం చేరుకోలేరు. మళ్ళీ ఇక్కడ అంటున్నారు చూడండి, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించంటున్నాడు. అంటే ఈ ప్రాణం ఈ రెండింటి మధ్యన నలిగిపోతుందా? అవును. పెదవులకు ఒక ఆశ, నాలుకకు మరొక ఆశ. ఈ రెండింటి ఆశలు తీర్చుకుంటుంటే నడిమిట్లో నలిగిపోతున్నాను నేను అని ప్రాణం గగ్గోలు పెడుతుందండి, మొర పెడుతుంది. రక్తం దేవుడికి మొరపెడుతుంది. ఒకనాడు హేబేలు రక్తము నేల మీద పడి యెహోవాకు మొరపెట్టిందట. నీ ప్రాణం మొరపెడుతుందా? నీ పెదవుల గురించి కానీ, నీ నాలుక గురించి కానీ. వాటితో పాటే మమేకమైపోయిందా ఇది కూడా? గుంపులో గోవింద లేక. ఆలోచించండి. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఈ నాలుక అంటదట, మోసకరమైన నాలుక ఆయన నీకేం చేస్తాడంట అని మరొకటి అంటుంది. ఈ పెదవులు అనేస్తుంటుందట నాలుక. అబ్బా ఏటి నువ్వు పెద్ద పాపం చేసావా ఏటి అని ఈ పెదవులట ఈ నాలుకతో ఎగేస్తున్నాయట. చూడండి, మోసకరమైన నాలుక అని అబద్ధమాడు పెదవులు మాట్లాడుతున్నాయి ఈ నాలుకతోటి. చూసారంటే ఈ పక్కపక్కనే ఉన్నాయి కదా. నేను పెదవులు తెరిస్తేనే కానీ నీ మాట బయటికి రాదు, నీ శబ్దం బయటికి రాదు. మేము ఉండాలి నీకు అంటే ఇవి తోడు దొంగలా? అవును. ఒక దొంగ మరొక దొంగతో ప్లాన్ చేసినట్టుగా మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? మా అంటే ఎంత చేస్తాడు? ఇంతకంటే అధికమంగా ఇంకేం చేస్తాడు? ఇంకేం చేస్తాడు? ఏదో ఒక శిక్ష. నాలుకకు మాట ఇవ్వలేదు, మా అంటే ఇంతే. నాలుక కాలుస్తారు, ఒక మాట తిడతారు, ఇంతకంటే ఇంకేం చేయగలుగుతారు అని పెదవులు నాలుకకు పాపం చేయటానికి దేవుడు నీకింతకంటే అధికమైన శిక్ష ఏం విధిస్తాడు? తంగడి నిప్పులతో కూడిన బాణములను, బలాజ్యులు వాడగల బాణములను నీ మీద. ఈ మాత్రమే కదా. అప్పుడప్పుడు అంటుంటారు నాలుక కోసేస్తాను అంటుంటారు, నాలుకకి నిప్పు అంటిస్తాను అంటుంటారు, నాలుక కాలుస్తాను, సురుకు పెడతాను అంటుంటారు. చూడండి, తంగెడు నిప్పులతో కూడిన బాణాలట. తంగెడు నిప్పులతో కూడిన బాణాలతో మా అంటే నాలుకకి సురుకు పెడతారు. ఇంకా బలాజ్యుల వాడిగల బాణములు నీ మీద వేస్తారు. అంతకంటే ఇంకేం చేస్తారు? ఇంతకంటే ఏం చేస్తారు? ఇంతకంటే అధికముగా నీకేం చేయగలరు? అప్పుడప్పుడు ఉంటారు మా అంటే ఇదే నువ్వు చేసేది, ఇంకేం చేసుకుంటావో చేసుకోపండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడడం మనం చూస్తుంటాం. వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఇంతకంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని అంటుంటారు. నా తలలో ఉన్న వెంట్రుక కూడా మీరు తెంపలేరు అని అంటుంటారు. చూసారా? అంటే పాపము ఇంత వారికి అభయం ఇస్తుంది, ఇంత ధైర్యం ఇస్తుందా? ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇంతకంటే నువ్వేం చేయగలవు, నేను చూసుకుంటాను పో అంటుంటాడు. నేను చూసుకుంటాను అంటుంటారు. పెదవులు చెబుతున్నాయట. ఏమండి? అబద్ధములాడు పెదవులు, మోసకరమైన నాలుకతో, ఓ నాలుక నీకు ఇంతకంటే దేవుడు ఇంకేం చేయగలడు? మా అంటే తంగెడి నిప్పులతో నీ నాలుక కాల్చేయగలడు, వాడిగల బాణముతో నీ నాలుకను చీల్చగలడు. ఇంతకంటే ఇంకేం చేస్తాడు చెప్పండి నీ నాలుకని? ఓర్ నాయనో, అంటే ఇంక ఇది ఎంత దీనికి ఎగేసినట్టు లేదు. అయ్యో నేను మేషలో పరదేశినై ఉన్నాను, కెడారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను
చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారంటే, నీ నోట నుండి మాట వచ్చిందంటే, వారి చేతిలో కత్తి పట్టారంటే నీ మాట ఎంత వాడి కలిగింది, యుద్ధానికి తలపెట్టే మాటలా. అప్పుడప్పుడు ఇరు దేశాల ప్రధానులు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఎప్పుడు పాకిస్తాన్ ఇండియాకి, బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడు పాకిస్తాన్ మీదనే. ఏమంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్తో ఎందుకు ఈ విరోధంగా మాట్లాడలేదు? అంటే తమ ఉనికిని, యుద్ధ వాతావరణాన్ని రేగ్గొట్టడానికి వాడిగలిగిన మాటలతో యుద్ధాన్ని తలపిస్తారట. ఆలోచించండి. ఇవన్నీ నేను కోరిన సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు అని అంటే, నువ్వు సమాధానం కలిగిన మాట వాళ్ళకి అసమాధానంగా కనబడుతుంది, ద్వేషంగా కనబడుతుంది, పగను రేగిస్తుంది. చూసారా? ఈ నాలుక మనకి ఎంత పెద్ద చిచ్చు పెడుతుందో, ఈ పెదవులు మన ప్రాణాన్ని ఎంతగా హింసిస్తున్నాయో ఆలోచించారా? సులువుగా చిక్కులబెట్టు పాపాలు, పొరపాటుతో కూడినటువంటి పాపాలు, దురభిమాన పాపములు అని అన్నాడు. వీటిని టైటిల్ అండి. ఏమండి? 131వ కీర్తన, 131 కీర్తన మొదటి వచనం చూడండి ప్రియులారా. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అన్నట్టు. దురభిమాన పాపాలలో నేను పడటం లేదు, దురభిమాన పాపములలో పడకుండగా నన్ను ఆపుము అన్నాడు. చూడండి, పడకుండా ఆపుతున్నాడు ఆయన. సహాయం చేయమంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడండి, సహాయం చేస్తాడు. అంటే దురభిమాన పాపాలలో అహంకారం అనేది కూడా ఉంది. అందుకనే నా హృదయము అహంకారము కలది కాదు. నా హృదయంలో అహంకారం లేదు, అహంకారం లేదు. అహంకారం అంటే అది పెద్దది, ఏదో మొయ్యలేని భారం అనుకుంటున్నారా? అహంకారం, గర్వం అంటాము దాన్నే. ఇవన్నీ చిన్న చిన్న తేడాలతో కూడినటువంటి పదాలండి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఇవన్నీ పొరపాట్లతో చేసేటువంటి పాపాలు ఇవన్నీ. ఇవే తడి ఏమండి, చినుకు గాలివానైనట్టు ఇవన్నీ తడిపి మోపడై మన ప్రాణాన్ని పాతాళంలో ఆత్మతో, శరీరమును ఆత్మను రెండింటిని తగులబెట్టేటువంటి పాపాలండి ఇవన్నీ. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కావు అన్నాడు. చూడండి, నా కన్నులను కాపాడుకుంటున్నాను, నా కన్నులను నేను కాపాడుకుంటున్నాను, నా హృదయాన్ని కాపాడుకుంటున్నాను. నాకు అందని వాటిని ఎందైనా నాకు అమ్మో అవి పెద్దవి, అవి నా వల్ల కావు, అందుకనే కోరికలను చంపుకుంటున్నాను. దురాశలను, దురభిమాన పాపాలను చెయ్యకుండగా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అన్నాడు. చూడండి ఏమండి, ఒకరింట్లో ఈ మధ్యకాలంలో ఎల్సిడి టీవీలు వచ్చాయి, పెద్దవి హోమ్ థియేటర్స్ అంటుంటారు. వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కాబట్టి మన ఇంట్లో హోమ్ థియేటర్ ఉండాలి. మరి దురభిమాన పాపం కాదా? అందది నీకు, కానీ అది కోరుకుంటున్నావనంటే, అందని వాటి యందు నీ మనసు ఉంచుతున్నావంటే అది దురభిమాన పాపము కాదా? గొప్ప వాటి యందు నువ్వు మనసు ఉంచుచున్నావంటే అవి నీకు పాపం కాదా? అవునంటున్నాడు. ఇవి మనిషి ఊహించుకుంటాడు. ఈ ఊహించుకుంటున్నవి ఇవన్నీ దురభిమాన పాపాలలో పడిపోతున్నాడు, ఊబిలో పడిపోతున్నాడు.
ముక్కు మునిగేంత వరకు, ఊపిరి ఆడనంత వరకు మనిషి మునిగిపోతున్నాడండి. ఎప్పుడు నేను పాపములో పడిపోయాను, నాకు ఊపిరి ఎప్పుడు ఆగటం లేదంటే పీకలు దాటేసిన తర్వాత నీళ్లు ముక్కు దగ్గరికి వచ్చినప్పుడు నేను భయంకరమైన ప్రమాదంలో ఉన్నాను, నా ప్రాణం పోయేటట్టుందని అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే ఉందండి ఈ దురభిమానాల పాపాలు చేసుకుంటూ 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 పోయి ఒక గొప్ప నేరగాడిగా బాల్యము నుండి వారు చేయిచూ వచ్చిన పాపాలు వృద్ధాప్యం వచ్చేసరికి సమాధి చేస్తున్నాయి. ఈ పాపాలన్నీ మనిషిని సజీవంగా పాతాళంలో సమాధి చేస్తున్నాయండి. ఎంతమందికి తెలుసండి ఈ రహస్యాలు? ఆలోచించండి. 101వ కీర్తన 101వ కీర్తన 5వ వచనం చూడండి. తన పొరుగువానిని చాటున దూషించు వానిని నేను సంహరించి, అంటే చాటున పొరుగువానిని చాటున దూషించాడా, ఇడు దురభిమాన పాపంలో పడ్డాడు, ఇవన్నీ ఎక్కువైపోయాయి అనుకోండి, లేపేస్తానంటున్నాడు ఆయన. తన పొరుగువానిని చాటున, ముందు కాదు, ముందు ఒక మాట వెనకొక మాట ఉంటుంది చూడండి, ఇవన్నీ నిన్ను లోపలికి దోషేస్తాయంటండి. ఇవన్నీ సెక్షన్స్గా అందుకు మారిపోతాయి. పలానా సెక్షన్ కింద ఈ ఇంత శిక్ష, పలానా సెక్షన్ కింద ఇంతకాలము అని ఇవన్నీ ఎక్కువ సెక్షన్లని మన మీద అప్లై అవుతున్నాయండి. ఇవన్నీ ఈ దురభిమానాల పాపాల చెట్ట మన మీద అనేకమైన సెక్షన్స్గా, ప్రతి సెక్షన్కి మనం అనుభవించలేనంత కాల శిక్షను మన మీద భారంగా మోపుతున్నాయి ఇవన్నీ. అందుకని అంటున్నాడు, తన పొరుగువానిని చాటున దూషించువానిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గల వానిని, గర్వించిన హృదయం కలవారిని నేను సహింపను అంటున్నాడు. చూడండి, అస్సలు సహించడట. ఈ దురభిమాన పాపాలు ఆయన అసహించుకుంటాడు. అహంకారం అండి, ఆలోచించండి. అందుకనే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. అహంకార దృష్టియు, అందుకనే నా కన్నులను కాపాడుకుంటున్నాను అన్నాడు ఇందాక. ఇప్పుడు అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును, పాపయుక్తములు అంటున్నారు చూడండి. పాపానికి యుక్త, దురభిమాన పాపముల యుక్తము చెట్టండి. ఇది బుట్ట, ఇది ఏటిదట? అహంకార దృష్టి, గర్వించిన హృదయము, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారంటే అదే పాపయుక్తములు. ఇవన్నీ పాపం అనేటువంటిది వీరికి సమాధి కడుతుంది. అహంకార దృష్టి, నేనంటే ఏమనుకుంటున్నావని కనుబొమ్మలు ఎగిరేసి చిటికలు వేసి చూపిస్తుంటారు. నేనంటే ఏటి అనుకుంటున్నావు? గర్వం, అహంకారం. ఏమండి? అహంకారం, గర్వము. భక్తిహీనులు 3 పూటలు శుభ్రంగా తిని హాయిగా ఏసీలో కూర్చొని రంగరంగ వైభవంగా ఏ లోటు లేకుండా సుఖముగా అనుభవించారనుకోండి, అలాంటి భక్తిహీనుల సుఖవంతమైన జీవితము కూడా అదొక పాపంగా పరిగణిస్తాడట దేవుడు. చూసారు? ఎక్కడ తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారు? దురభిమానాల చెట్ట కదండి ఇదంతా. ఆలోచించండి ప్రియులారా. 24వ వచనం కూడా చూడండి. 21వ అధ్యాయము ఇదే సామెతల గ్రంథము 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అన్నాడు చూడండి. గర్విష్ఠుడైన హృదయం, గర్విష్ఠ హృదయం కలిగిన వాడిని, గర్వముతో అదిరిపడుతున్న అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని. అపహాసం చేస్తుంటామా? హాస్యం, అపహాస్యం. హాస్యం చేసి నవ్వుకుంటే పర్వాలేదు, కానీ అపహాస్యం చేశారా, హేళన చేశారా, ఇన్సల్ట్ చేశారా, ఇది కూడా దురభిమాన పాపమేనా? ఇన్సల్ట్ చేయటం కూడా దురభిమాన పాపమేనా? అవును. పడిపోతలేరండి? టపా 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 దురభిమాన వలలో ఎంతమంది ఎలాగ టప 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 పడిపోతున్నారు చూడండి.
ఆలోచించండి. అట్టివాడు అట్టివాడు అమిత అమిత గర్వం అమిత గర్వముతో ప్రవర్తించును. అపహాస్యకుడని పేరు సంపాదించుకున్నవాడు అమిత గర్వం అమిత గర్వంతో ప్రవర్తిస్తాడు అని అంటే ఇక వాడు దురాభిమాన పాపాలలో తారాస్థాయికి చేరిపోయిన వాడని అర్థం. వీడు మర్డర్ చేయలేదు, కానీ నాలుకతో ప్రపంచాన్ని తగులబెట్టగలిగే యుద్ధం చేయగలుగుతున్నాడు. ఆలోచించండి. ఇదంతా ఏ బంచ్ ఆఫ్ సిన్ అండి, సిన్స్ అండి ఇవన్నీ, ఈ పాపాల చిట్ట ఇదంతా. కానీ మనుషులు వీటిని సులువుగా విడిచిపెడుతున్నారు, సులువైనవిగా అంటున్నారు. కానీ ఈ సులువైనవి, ఈ పొరపాటును చేయుచున్నటువంటి అనుకోకుండా జరిగేవి కొన్ని అయితే, అనుకుని చేస్తున్నవి మరికొన్ని, ఇవన్నీ కలిపి మనకు ఊరి బిగిస్తున్నాయన్న సంగతి మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. మరి వీటిని అన్నింటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఇక్కడ రిజల్ట్ చెబుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, దురభిమాన పాపాలలో నువ్వు పడిపోవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, నువ్వు పాపము జోలికి వెళ్ళవు. నీ కాళ్ళు అడ్డేస్తుంటాయి, నీ చేతులు అడ్డేస్తుంటాయి, నీ హృదయం వెనకకు లాగుతుంటుంది, దేవుని వాక్యం నిన్ను గుచ్చి లాగుతుంటుంది వెనకకి. అదే దేవుని వాక్యం నీ హృదయంలో లేదా, భయం లేకుండా ఉంటావు. భయం లేకుండా తిరిగేవాడు తన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆలోచించండి. అందుకని ఈరోజు మనుషులు చేయుచున్న ప్రతి పాపానికి మందులు కూడా అలాంటి పేర్లే పెట్టేశారండి. ఏమండి, జ్వరం వచ్చింది అనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాము? క్రోసిన్ వేసుకుంటాం. క్రోసిన్ కంటే ఇప్పుడు కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ పేరు మార్చేశారు, డోలో వేసేస్తున్నారు. డోలో అంటే నీ డొక్క చీరిచేస్తుంది అని అర్థం, డోలు కొట్టేస్తుంది. ఏమండి, క్రోసిన్, సిన్ అంటే పాపం, పాపానికి వచ్చింది జ్వరం అని అర్థం. అందుకనే జ్వరానికి మందు, సిన్కు మందు సిన్. పాపానికి మందుగా మారిపోయింది. ఈ రోగం ఎందుకు వచ్చిందంటే, క్రోసిన్ వేసుకుంటున్నావంటే పాపం చేసావని అర్థం. పాపానికి రోగం మందు. ఇంకెలాంటి జంటమైసిన్ అంటుంటారు. అంటే జంటగా చేసే పాపాల జంటమైసిన్, అది ఇంగ్లీష్ ట్యాబ్లెట్ పేరండి, అది ఇంగ్లీష్ నేమ్, అది జంటమైసిన్ అని. ఆ తర్వాత అమోక్సిసిన్ అని, ఇంకా అరిథ్రోమైసిన్ అని, ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ మీకు చెప్పిన అర్థం కావు కాబట్టి కొన్ని పేర్లు మాత్రం చెప్తున్నాను. రోగాల పేర్లు. సిన్ అంటేనే పాపము. ప్రతి ట్యాబ్లెట్కి కూడా సిన్ అనే పదాన్ని జోడించేశారండి. ఇది పాపముతో కూడిన రోగము, పాపము చేస్తేనే ఈ రోగం వచ్చింది, పాపానికి రోగము అని ఆ రోగానికి ట్యాబ్లెట్ పేరు మీద కూడా సిన్ అనే పదాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ దురభిమానాల పాపాల చెట్ట పెరిగిపోయి మనిషి పాపి అని వేసుకుంటున్న ట్యాబ్లెట్ కూడా మనల్ని వెక్కిరిస్తుంది, దోషిగా నిలబెడుతుంది అని అంటే, ఈరోజు మనుషులు చేయుచున్న పాపాలు మామూలు అనుకుంటున్నారా? మామూలువే, కానీ అవి తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఆలోచించండి ప్రియులారా. అందుకని ఈ భూమి మీద పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, చూపుతో కానీ, హృదయంలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, కార్యాలలో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఎందులోనూ పాపము అన్నదే కనబడని వ్యక్తి ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమేనండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఆయన సవాలు చేశాడండి. నా ఆలోచనలో తప్పును పట్టుకోగలుగుతారా? నా చూపుల్లో తప్పు పట్టుకోగలుగుతారా? నా మాటల్లో తప్పు పట్టుకోగలుగుతారా? నా నడకలో తప్పు పట్టుకోగలుగుతారా? నా తలంపుల్లో తప్పు పట్టుకోగలుగుతారా? నేను చేయుచున్న ఈ పనులలో, కార్యాలలో తప్పు పట్టుకోగలుగుతారా?
విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అన్నది వాళ్ళకి తప్పుగా కనపడ్డది. కానీ ధర్మశాస్త్రంలో దానిని మార్చాడన్న సంగతి ఎరగక ఆయన ధర్మశాస్త్రం అతిక్రమించి పాపం చేయుచున్నాడంటని నేరం మోపారే. కానీ అది దేవుడి దగ్గర రుజువేం కాలేదే, సమాజంలో రుజువేం పరచలేదు కదా. మీలో ఎవరికైనాను ఒక ఎద్దు ఉంటే అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దానిని బయటికి తీయడా అంటే ఖచ్చితంగా తీస్తామంటని ఒప్పుకున్నారు. మరి ఆ ఎద్దు కంటే, జంతువు కంటే దేవుని స్వరూపం ధరించుకొని దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషి గొప్పవాడు కాడా? వానిని మీరు పైకి లేవనెత్తారా అంటే నోరు మూసుకున్నారంటే ఆయన చేసేది తప్పు కాదంటే ముమ్మాటికి తప్పు కాదు. అది ధర్మశాస్త్రము కూడా తప్పని ఒప్పుకోవటం లేదు. ధర్మశాస్త్రము తప్పని చెప్పిన వాటిలో ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోయాడు అని చూపించగలరా అని కూడా సవాలు చేశాడండి. ఆలోచించండి. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, 46వ వచనం చదవండి. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడైనా ఏలెత్తి చూపించగలడా? ఎందులో? దురభిమాన పాపాలలో కానీ, సులువుగా చిక్కుపులో పెట్టు పాపాల్లో కానీ, నాలుకపు మాటలు మాట్లాడిన మాటల్లో కానీ, పెదవులు ఉచ్చరించిన శబ్దాలలో కానీ, నా తలంపుల్లో కానీ, నా చేతల్లో కానీ, నా కార్యాలలో కానీ, నా నడకలో కానీ, ఎందులోనైనా నాలో పాపము ఉన్నదని, ఆఖరికి నా భక్తి జీవితంలో కూడా నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో, నా జీవితం కూడా చదవటంలో, ధర్మశాస్త్రం చదవటంలో కూడా ఆయన ఎందులో మీరలేదండి. ఆయన ఒక్కడు మాత్రమే దేవుని ఎదుట నిర్దోషిగా, ఏ పాపము లేనివాడుగా ఉండగలిగిన, బ్రతికగలిగిన ఒకే ఒక్కడు. అందుకనే ఆయన మీద మరణం ఓడిపోయింది. ఆయన ముందు తల దించుకుంది. మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించాడు. నా మీదనే పాపము మోపాలని, నన్నే నాతో పాపము చేయించాలని ఎన్ని ప్రయత్నాలు చేశావు 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో. అందులో యవ్వన కాలంలో టెన్షన్ పడేది, మాట అంటే పడని వయసు, ఏదైనా కాని మాట అంటే ఇమ్మీడియట్గా రియాక్షన్ అయ్యే వయసు, ఆవేశంతో కూడినది. ఇంత గొప్ప ఆవేశపూరితమైన జీవితంలో ఎంతో పరిణితి చెందినవాడిగా నేను పాపము జోలికి వెళ్ళకుండా నడుచుకున్నాను. ఆలోచించండి. అందుకనే నా మీద పాపము మోపగలవాడు ఎవడున్నాడంటే సవాలు చేశాడండి. ఆయన నా మీద మీరు పాపము మోపాలంటే నా జీవితాన్ని చూస్తున్న మీకు ఇంకొక క్లూ ఇస్తున్నాను, ఇందులో కూడా చూసుకోండి నేను ఏదైనా తప్పు చేశానేమో అని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాయబడ్డాడండి. నిజంగా ఆయననే కనీసము దురభిమాన పాపాలలో కూడా పడిపోలేదా అంటే పడిపోలేదు అని చెప్పటానికి కారణం ఇదే వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రము అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నా జీవితం అంతా ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలో అనుక్షణం నా బ్రతుకంతా ఎలాగ సాగిపోవాలో దేవుడు రాసేసాడు. రాసుకున్న గ్రంథాలు మీలోనే ఉన్నాయి కాబట్టి మీలో ఉన్న, మీ యొద్ద ఉన్న దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క గ్రంథాలు, అందులో ఒక్కసారి నా జీవితాన్ని చెక్ చేయండి. అందులో ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోతేనట నేను ఫెయిల్యూర్ అయిపోయాను అని, నేను పాపం చేశాను అని మీకు దేని వలన తెలుస్తుంది అంటే భూమి ఆకాశాలు స్మాష్ అయిపోతాయటండి. యేసు ప్రభువారు తప్పు చేశాడు అని
ఈ సృష్టి చెబుతుంది భూమి ఆకాశాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయేవి అంటున్నాడు. భూమి ఆకాశములు గతించిపోవుట సులభంగా గతించిపోతాయట. అంటే భూమి ఆకాశాలు యేసు ప్రభు వారి మీద సాక్ష్యంగా పెట్టాడా దేవుడు? అవును. ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడా లేదా అనేది ఈ సృష్టి చూస్తుంది. మనిషి చూడకపోవచ్చు, మనిషి దృష్టికి నేను కనపడకపోవచ్చు, నేను పాపినని. నన్ను ప్రేమించే వాళ్ళందరూ నాలో తప్పులు కనపడ్డా అవి తప్పులు కావని వాళ్ళు ఒప్పులుగానే భావించవచ్చు. కానీ ప్రకృతి ఎదుట నేను పాపం చేసిన, ధర్మశాస్త్రంలో ఒక పొల్లు ఒక సున్న తప్పిపోయినా నేను పాపం చేసిన వాడనవుతాను. దానికి రిజల్ట్ ఎలాగుంటుందంటే భూమి మండిపోతుందట, ఆకాశం రాలిపడుతుందట. ఇది సులభంగా పడిపోతుందట. రెండవ రాకడలో జరగవలసినటువంటి విశ్వ వినాశనము మొదటి రాకడలో యేసుప్రభు వారు తప్పు చేస్తే జరిగిపోయేదని ఆయన చెప్పిన దాకా కూడా ప్రపంచానికి తెలియదండి. అందుకనే అన్నీ తెలిసిన క్రీస్తు ఎందుకు పాపము చెయ్యలేదు అని అంటే మరణాన్ని ఓడించాలి, మరణం మీద విజయం సాధించాలన్న పట్టుదల. అందుకనే ఆకలేసిన ఆయన ఆకలికి తట్టుకున్నాడే తప్ప, ఆకలిని చంపాడే తప్ప ఆకలి కొరకు తాను దిగజారిపోలేదు. ఆలోచించండి. ఇవన్నీ యేసుక్రీస్తు జీవితంలో నగ్న సత్యాలు. ఆయన యందు పాపం లేదు. మరి మనము పొరపాట్లతో కూడిన పాపాలు, దురభిమాన పాపాలు, అహంకార దృష్టి, శరీర కార్యాలు స్పష్టం అన్నాం కదండి. ఈ శరీరాలలో చోటు చేసుకుంటున్న ప్రతి పొరపాటు, అది చిన్నదైనా అది పెద్దదైనా, ఇవన్నీ దురభిమాన పాపాలలో మనము పడుతూ లేస్తూ ఉన్నాము. కనుకనే ప్రతి వారము ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తములో మనం పాలు పంపులు పొందుతున్నాం. ప్రతి పాపమును ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనల్ని పవిత్రపరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆలోచించండి. అందుకనే ఈరోజు ప్రపంచం భయంకరమైనటువంటి రోగాలు, సిన్ను తోటి కూడినటువంటి మందులు వేసుకున్నాము. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఈ రోగానికి మాత్రం మందు రాలేదు, వచ్చిన అందరికీ అందుబాటులో లేదు. వేసుకున్నా మళ్ళీ రోగాల బారిన పడుతూనే ఉన్నారు. ఎక్కడుందండి రెమెడీ? ఎక్కడుంది రెమెడీ? అందుకనే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును అన్నట్టు చూడండి. మనుషుల గర్వము తగ్గింపబడును అంటున్నాడు. చూసారండి? ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు అంటున్నాడు. చూడండి, నరుల అహంకారం. ఈరోజు చూడండి ఎంత అహంకారం అండి మనుషుల్లో. చిన్నపిల్లల్ని కదిపినా కానీ అంటుంటాడు. పడండి, పాముకు తోకను ముట్టినా అది పడిగి ఇంత పెద్దగా లేపుతున్నట్టు ఏ పిల్లల్ని మనముకు చిన్నగా పలకరించినా ముక్కు మీద కోపాలు తాపాలతో నిండిపోయినటువంటి లోకం అండి ఇది. ఆలోచించండి. అందుకనే నరుల అహంకారము అణగద్రొక్కబడును అంటే దురభిమాన పాపాలకు శిక్ష విధించే కాలము వస్తుంది అన్నాడు. అది మన కళ్ళ ముందు వచ్చిందని ఈ వచనంలో మనకు తెలియబడుతుంది. నరుల అహంకారమును అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఎంతగా తగ్గిస్తున్నాడు? ఎంతగా తగ్గిస్తున్నాడు? ఎలాగైనా సరే బతికిపోవాలని ఎంత తగ్గిపోతున్నాడండి. ఆలోచించండి. దేవుడు గర్వాన్ని తగ్గిస్తున్నాడు. ఆ దినమున యెహోవా మాత్రమే, ఆయననే ఘనత వహిస్తాడండి. రోజులు రాబోతున్నాయి. ఆలోచించండి ప్రియులారా. ఈరోజు కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎంత దారుణంగా దేవుడు వారి గర్వాన్ని అణుస్తున్నాడు అని అంటే, ఏమండి, కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒక మంచి న్యూస్ వచ్చిందండి. ఈరోజు ఉదయం మీకు నెట్లో మీకు చూపిస్తాడు బాబు ఒక మాట.
ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళను రాని వాళ్ళను కొత్త రకమైనటువంటి జబ్బులు ఈరోజు మనిషిని ఆవగిస్తున్నాయి. వాటిని ఫంగస్ అంటున్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చింది, ఆ తర్వాత ఎల్లో ఫంగస్ వచ్చింది, తర్వాత వైట్ ఫంగస్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొకటి కొత్తది వచ్చిందండి. ఈరోజే నిన్నటి దినాన కనుక్కున్నారట, క్రీమ్ ఫంగస్ అటండి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఇప్పుడు క్రీమ్ ఫంగస్ అట్ట. ఇదేంటండి, ఎందుకు వస్తున్నాయి ఈ తెగుళ్ళ మీద తెగుళ్ళు? ఎందుకు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయంటే దురహంకార పాపాలు, దురాశతో కూడిన పాపాలు, చిన్న చిన్న పొరపాటు తడిసి ఏమండి వాళ్ళని నిలువున ముంచేస్తున్న పాపాలు ఇవన్నీ. అహంకారాన్ని, నరుల అహంకారమును అణిచేస్తున్నాడు, గర్వాన్ని అణగదొరుకుతున్నాడండి. ఇది దేవుడు ఘనత పొందే కాలం. అందుకనే మనల్ని లాక్డౌన్లో లోపల పెట్టేశాడు, మనల్ని లోపల బంధించి వాక్యాన్ని చెప్పనీయకుండా చేశాడు. లోకం మీద ఉన్న వారిని ఫంగస్లతో మొత్తం టోటల్గా డంకా వాయించేస్తున్నాడండి. ఇవన్నీ, ఈ ఫంగస్ అంతా ఎలాగొస్తుందో రీసెర్చ్ చేశారంటండి మధ్యప్రదేశ్లో ఈ రీసెర్చ్ చేసినటువంటి మరి రిజల్ట్ ఒకసారి నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి ఈ కోవిడ్ను తట్టుకోవడానికి మనుషులు ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుంటున్నారు కదండి. ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుంటారంటే జీర్ణ వ్యవస్థలో కీలకమైనటువంటి గట్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాను చంపేస్తున్నాయి అటండి. ఏంటివి చంపేస్తున్నాయి? జీర్ణ వ్యవస్థలో గట్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాను చంపటం వలన ఫంగస్ ఏర్పడుతుందట. అందులో వైట్ ఫంగస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ వచ్చింది, ఎల్లో ఫంగస్ వచ్చింది, ఇప్పుడు క్రీమ్ ఫంగస్ వచ్చిందట. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు జాగ్రత్తగా చదవండి, అది ఆలోచించండి. అంటే మనుషులు ఈ కోవిడ్ నుంచి బయటపడటానికి, కోవిడ్ అంటే ఈ వైరస్ మనల్ని ఏమి చేయకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవటానికి ఏవేవో తింటున్నారు కదా, ఏవేవో తీసుకుంటున్నారు కదా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతే స్టెరాయిడ్లు ఎక్కిస్తున్నారండి. అదే ఈ గట్ అనేటువంటి బ్యాక్టీరియా మీద దానిని చంపేటువంటి మందులు అంటండి. మొన్న ఫుల్ వైరల్ అయిపోయింది చూడండి. వంశీకృష్ణ అని ఒక యవనస్తుడు జ్వరంతో మరి బంజారాహిల్స్లో ఉన్నటువంటి విరంచి అనే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. అప్పుడు చిన్న జ్వరంతో వెళ్ళాడండి. జ్వరంతో వెళ్ళిపోయిన తర్వాత అతనికి స్టెరాయిడ్లు ఎక్కిచ్చేసారటండి. స్టెరాయిడ్ అంటే ఇమ్యూనిటీ పవర్ అండి. స్టెరాయిడ్స్ మనకు లేని శక్తిని అది ఉత్పత్తి చేసి తట్టుకునే శక్తి, వైరస్ను తట్టుకునే శక్తిని మనకి ఏ అవయవం అయితే, ఏ భాగం అయితే వీక్ ఉంటుందో దానికి ఎక్స్ట్రా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునేటువంటి సపోర్ట్ అన్నట్టు ఇది. ఈ స్టెరాయిడ్స్ ఎక్కిస్తుంటున్నారు. ఎంత మోతాదులో ఎక్కించాలో దానికంటే ఎక్కువ మోతాదులో ఆ స్టెరాయిడ్స్ ఎక్కించటం వలన కిడ్నీ పాడైపోతుంది, దెబ్బతింటుంది, లంగ్స్ దెబ్బతింటున్నాయి, హార్ట్ దెబ్బతింటుంది, స్ట్రోక్ వచ్చేసేసి అలాగన చచ్చిపోతున్నారు. వీళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ వలన ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అందుకే ఎక్కువ మందిలో ఈ ఫంగస్ అనేటువంటిది అటాక్ అయిందని ఈరోజు చెబుతున్నారు. ఇది దేవుడు ఘనత పొందే కాలం, గర్వాంధుల గర్వాన్ని దేవుడు అణిచే కాలం అండి ఇది. ఆ దినమున అన్నాడు. అందుకనే ఆ దినమున దేవుడు నరుల గర్వమును అనగదొక్కును, వారి యొక్క పాపాలను బట్టి శిక్ష విధించుచున్నాడు. ఫంగస్ అండి, ఆలోచించండి ప్రియులారా. అందుకనే చివరిగా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం.
యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా మనకు నియమించినటువంటి ఆజ్ఞలు, న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవి సత్యమైనవి, అవి కేవలము న్యాయములు. ఈ దేవుడు నియమించిన ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ ధర్మశాస్త్రము, వీటిని మనం అనుసరించి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మన జీవితము పవిత్రమవుతుందండి. ఏ దురభిమాన పాపాలు నిన్ను ఏలనీయకుండగా చేయగలిగిన ఒకే ఒక సామర్థ్యం కలిగినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది దేవుని యొక్క ధర్మశాస్త్రమును వినటము, నేర్చుకోవటము, దానిని బట్టి నడుచుకోవటము, దానిని ప్రకటించటం. నిన్ను నీవు దేవుని సన్నిధిలో పవిత్రుడివిగా, నిందారహితుడివిగా నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం దేవుని మాటకొకటికే ఉంది. అందుకని అంటున్నాడు, మళ్ళీ చదువుకుందాం ఆ మాట. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఆయనకు భయపడటమే పవిత్రతకు సాదృశ్యం అండి. దేవునికి భయపడటమే పవిత్రతకు సాదృశ్యం. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుందట. ఆ భయం మీలో ఉంటే మీరు ఎప్పుడు పవిత్రులేనండి. ప్రార్థన చేయకుండా ఆహారం తినలేరు. సులువుగా మీకు ఏ పాపము మిమ్మల్ని చిక్కులో పెట్టదు. కాబట్టి యెహోవా యందైన భయము అది పవిత్రమైనది. కాబట్టి ఆయన మనకు నియమించిన న్యాయ విధులు అవి సత్యము గనుక, అవి మనల్ని స్వతంత్రులుగా చేయును గనక, పాపము నుండి విడిపించును గనక, మన ఆత్మలను కాపాడేవి ఆయన సత్యమైన వాక్యమే గనుక అవి నిత్యము నిలుస్తాయి, మనల్ని కూడా నిత్యత్వంలోనికి నడిపిస్తాయి. సులువుగా చిక్కులబెట్టు పాపము, అనుకోకుండా పొరపాట్లు చేసే పాపాలు, ఈ దురహంకారము, ఈ అహంకార దృష్టి, ఈ అబద్ధములు, ఈ చేతులతో, ఈ కాళ్ళతో, మనం ఈ దేహముతో జరిగించు ప్రతి పాపము మనల్ని నిత్యత్వం నుండి శాశ్వతంగా దూరం చేసి నాశనానికి నెట్టేస్తాయన్న సంగతి మీరు మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, దురహంకార పాపాలను మనము వీటన్నింటి నుండి బయటపడాలంటే దేవుడు మనకు నియమించినటువంటి వాక్యమే శరణ్యము కనుక ఈ మాటలను బట్టి ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ పాఠం ద్వారా మనము ఏ దురాశ, ఈ దురాభిమాన పాపాలలో పడకుండా మనల్ని మనము పవిత్రులుగా కాపాడుకోవాలంటే దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆశ్రయించక తప్పదు. దేవుని ధర్మశాస్త్రమును మీరితిరా పాపం చేసిన వారే అవుతారు. మరి పాపం చేసి పాతాళానికి జారుకుంటారో, దేవుని మాటలను విని పవిత్రులుగా బ్రతికి నిత్యరాజ్యం చేరుకుంటారో నిర్ణయం మీదే.